సరే, విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటన నిజంగా అత్యంత దురదృష్టకర ఘటన. గత 35 ఏళ్లలో కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీనికి ఇప్పుడు ఈ ఘటన జరగడానికి కారణాలు ఏంటి సార్? అనేది క్లియర్గా ఇప్పుడు ప్రమాదాలు ఇండస్ట్రీస్ లో జరుగుతాయి. నిన్న ఎవరో మంత్రం అన్నట్టు చూశాను. యాక్సిడెంట్లు జరుగుతాయి, యాక్సిడెంట్లు జరగడం కాదు, యాక్సిడెంట్లు మా హ్యూమన్ ఎర్రర్స్ వల్ల జరగచ్చు, యాక్సిడెంట్లు మేనేజ్మెంట్ లోపాల వల్ల జరగచ్చు, యాక్సిడెంట్లు అన్నీ బాగున్నా జరగచ్చు. కానీ ఇది యాక్సిడెంట్ మాత్రమే కాదు, ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించటానికి దానికి వ్యతిరేకంగా పన్నిన విధానపరమైన కుట్ర, పాలసీ కాన్స్పిరసీ వల్ల స్టీల్ ప్లాంట్ ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇది కాదని నేను బహిరంగ చర్చకు సిద్ధం. ఇది కేవలం పాలసీస్ వల్ల జరిగిన యాక్సిడెంట్ అని నా వాదన. కాదని ఎవరైనా అధికారంలో ఉన్న పార్టీలు, కూటమి నేతలు రండి, ఓపెన్ గా ఏ టీవీలోనైనా డిస్కస్ చేద్దాం, విశాఖ స్టీల్ ప్లాంట్ లోపలైనా చర్చిద్దాం. మీరు గనక నా ఆరోపణ తప్ప నిరూపిస్తే ఇది విధానాల వల్ల ఏర్పడిన ప్రమాదము అని నేను అంటున్నా. కాదని మీరు నిరూపిస్తే నా జీవితంలో ఇంకోసారి టీవీ కెమెరాల ముందు మాట్లాడండి. ఇది ఓపెన్ గా చెప్తున్నా. అయ్యా, మీరు అన్యాయం చేయకండి. ఎందుకు ఇది జరిగింది? ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవండి, వేరే పత్రికలు చదవకండి. నేను చెప్పి మిమ్మల్ని సాక్షి చదవమని అంటలేను. ఈనాడు, ఆంధ్రజ్యోతి చదవండి. నిన్నటి ఈనాడు ఎడిటోరియల్ చదవండి. ఈనాడు, ఆంధ్రజ్యోతిని అయితే మీరు అక్యూజ్ చేయరు కదా, ఆ పత్రికలను అయితే మీరు తప్పు పట్టరు కదా. ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి, నిన్న ఇవాళ పేపర్లు, వేరే పేపర్లు ఏవి చదవకండి. మీకు అర్థమవుతుంది ఎవరి కారణమో. క్లియర్ గా కాస్ట్ కటింగ్ పేరిట అసలు సేఫ్టీకి అవసరమైన ఉద్యోగులు పెట్టలేదు, ఉద్యోగులు తగ్గించారు. రెండవది ప్రోటోకాల్స్ ఫాలో కాలేదు, మీకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను ఫాలో కాలేదు. ఇది క్లియర్ గా కనబడుతుంది కదా. మీకు ఓల్డ్ ఎక్విప్మెంట్ ను మోడర్నైజ్ చేయలేదు, మెయింటెనెన్స్ సరిగా లేదు. వీటి వల్ల కదా జరిగింది ఈ యాక్సిడెంట్. ఆఖరికి మీకు ఆశ్చర్యం వేస్తే జ్యోతి గారు, ఆ లాడల్ అని అంటారు, అంటే బకెట్ లాగా ఉంటది మీకు. అది ఈ స్టీల్ మెల్టింగ్ షాప్, అంటే బ్లాస్ట్ ఫర్నేస్ లో అన్ని రకాల ముడి పదార్థాలను ఉడకబెట్టిన తర్వాత స్టీల్ ద్రవ రూపంలో తయారైతుంది. ఆ ద్రవ రూపంలో తయారైన స్టీల్ కాస్త మీకు ఈ స్టీల్ మెల్టింగ్ షాప్ లోకి వస్తుంది. అక్కడ కొన్ని అడిషన్స్ చేస్తారు. ఉదాహరణకు మీకు కోక్ తో యాడ్ చేస్తారు, లైమ్ స్టోన్, ఫెర్రో అలాయిస్, ఇలాంటి అన్ని స్టీల్ మెల్టింగ్ షాప్ లో యాడ్ అవుతుంది. అక్కడ డీగ్యాసిఫై కూడా అవుతుంది. ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే తొలగిస్తారు. ఇదంతా జరిగిన తర్వాత పర్జింగ్ చేస్తారు, అంటే దాన్ని చిలికినట్టు చిలుకుతారు, ఏమైనా గడ్డలు గడ్డలుగా ఉండకూడదు అని. ఆ తర్వాత స్టీల్ మెల్టింగ్ షాప్ నుంచి కంటిన్యూస్ కాస్టింగ్ డివిజన్కి వెళ్తారు. అక్కడ దీన్ని మీరు అవసరమైన రూపాల్లోకి తీసుకొస్తారు. అప్పుడు ఆ మెల్టింగ్ 1600 డిగ్రీల సెంటిగ్రేడ్ లో ఉండే ద్రవ రూపంలో ఉన్నటువంటి ఉక్కది, దానికి మూత కూడా లేదండి. ఏం చెప్పమంటారు చెప్పండి? ఇది కార్మిక సంఘాల తమాషా అంటారా? మీరు కార్మిక సంఘాలని మీరు తప్పు పడతారా? మీరు మరి ప్రభుత్వంలో ఉన్నారు కదా. అఫ్ కోర్స్ ఇది కేంద్ర ప్రభుత్వాన్ని, మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. మీరు వచ్చి అలా మాట్లాడే వరకు అడగా అనాల్సి వస్తుంది. అయ్యా, మ్యాండేటరీ సేఫ్టీ కవర్ కూడా లేదే లాడిల్కు. ఆ మ్యాండేటరీ సేఫ్టీ కవర్ ఉంటే ఇంతగా ఆ ద్రవ రూపంలో ఉన్న స్టీల్ చిలికి పడకపోయే ఇంతమంది కార్మికులు చనిపోయేవారు కాదు కదా. ఒకసారి ఆలోచించండి. ఒక లాడెల్ కు ఉండాల్సిన కవర్ కూడా ఉంచండి, ప్రభుత్వం తప్ప, లేకపోతే కార్మికులు తప్ప. కార్మికులు ఇక్కడ సోమరిపోతులు, కార్మికులు ఇక్కడ అసమర్థులు. ట్రేడ్ యూనియన్ లా కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకొని మీరా చెప్పండి. మీరు ఒక సేఫ్టీ కవర్ ఉండదా? మీరు ఏ ప్రోటోకాల్ ఫాలో అయ్యారు? ఇలా ఓపెన్ డిస్కషన్ సిద్ధమా అని అడుగుతున్నాం. మీరు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా? ఇంప్యూరిటీస్ ను చెక్ చేశారా? కెమికల్ రియాక్షన్ అవుతుందని తెలియదా మీకు? నేనేం ఇంజనీర్ కాదు, నాకు స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ తెలిసిన వాడిని కాదు. కానీ 10 సార్లు వెళ్ళి బ్లాస్ట్ ఫర్నేస్ చూసి, ఈ కంటిన్యూస్ కాస్టింగ్ డివిజన్, ఈ స్టీల్ మెల్టింగ్ షాప్లను చూసి వచ్చిన వాడిగా చెప్తున్నా. నాకు తెలిసింది చెప్తున్నా, కాదని చెప్పండి. మీరు ఇలా నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యారా? సింపుల్ క్వశ్చన్.
2 ఇంప్యూరిటీస్ చెక్ చేశారా? 3 నాణ్యత నాసి రకం రా మెటీరియల్స్, నాసి రకం ఫెరోలైస్ వచ్చాయనే ఆరోపణ, దాన్ని మీరు ఏమైనా చెక్ చేశారా? అవసరమైన సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యారా? మీరు అక్కడ అవసరమైన సిబ్బంది ఉన్నారా? ఇవాళ ఈనాడు సంపాదకీయం రాసింది, నిపుణత కలిగినటువంటి ఉద్యోగులు కాకుండా అనుభవము లేని ఉద్యోగులకు ఈ పనులు అప్పచెప్తున్నారు. ఈనాడు సంపాదకీయం నాది కాదు. దానికి ఏం ఆన్సర్ చెప్తారు? ఇది పాలసీ కాన్స్పిరసీ కాదా? మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,000 కోట్లు ఇప్పించామని చెప్పారే, 11,000 కోట్లు ఇప్పించినప్పుడు ఆ లాడీకి ఒక కవర్ మూతలు కొనలేకపోయారా మీరు? ఆ 11,000 కోట్లు సరిపోలేదా? మూతలకు కూడా సరిపోలేదా? ఒక్క మూత కొనలేకపోయారా అని అడుగుతున్నాను. ఇలా మూత కొన్న ఒక పైపు కొనలేకపోయారా పర్చేజ్ చేయడానికి? ఇలా కార్మికుడు చెప్తున్నాడు, అక్కడ స్టీల్ మెల్టింగ్ షాప్ లో ఆ కంటిన్యూస్ కాస్టింగ్ డివిజన్ లో పనిచేసిన కార్మికుడిని అడిగాను నేను. అడుగుతా ఆయన చెప్తున్నాడు, సార్ పర్చేజ్ చేస్తానికి పైపులు లేవు సార్ అంటున్నాడు. సో ఆ పర్చేజ్ అంటే చిలకాలి, ఇట్లా దాన్ని కంప్లీట్ కలిపి పెట్టాలి. ఇప్పుడు మనకు మీకు సామాన్యుడికి భాషలో అర్థం చేయాలి. మీరు ఇంట్లో ఉప్మా చేస్తారు కదా, నీళ్లు వేడినాక రవ్వ పోస్తారు. గడ్డలు కట్టకుండా మీరు ఏం చేస్తారంటే ఒక స్పూన్ పెట్టి తిప్పుతారా లేదా ఇట్లా, అది పర్జింగ్ అంటే. అది కూడా చేసడానికి పైపు లేదు అక్కడ. ఇలా మీరు అన్యాయంగా కార్మికుల ప్రాణాలకు విధానాలకు కారణమైతే ఎందుకు ఇదంతా చేశారు? మీరు ప్రైవేటీకరణ తెలుసుకున్నారు, స్టీల్ ప్లాంట్ బదనాం చేయదలుచుకున్నారు. నిన్న కాక మొన్న ప్రకాశం జిల్లాలో ఇనుప ఖనిజాన్ని జిందాల్కి ఇచ్చారు. అది మన రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ కాదు, బయటకు తీసుకెళ్తున్నారు. అదే ఇనుప ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవ్వమంటే ఇవ్వరు. ఏం కమిట్మెంట్ ఉందని మీకు? వైసీపీ టీడీపీ ఏంది గొడవ? వైసీపీ వాళ్ళేమో జింపెక్స్ అనే కంపెనీకి ఇచ్చారు, మీరు జిందాల్కి ఇచ్చారు. మీకు వాళ్ళకి తేడా ఏంటండి? నాకు అర్థం కాదు. ఇదే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ఇనుప ఖనిజాన్ని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జింపెక్స్కి ఇస్తే వాళ్ళు 10 ఏళ్ళు ఒక తట్టే ముట్ట కూడా తీయలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక జిందాల్కి ఇచ్చారు. తేడా ఏంటంటే మాకు ఆయన ఇవ్వలేదు, మీరు ఇవ్వలేదు కదా విశాఖ స్టీల్ ప్లాంట్కు. ఇలా మళ్ళీ వైసీపీ టీడీపీ ఎందుకు మాకు? మేము అడుగుతున్నది ఏంటి? అయ్యా ప్రకాశం జిల్లా ఇనుప ఖనిజం విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇస్తే ఇవాళ ఎందుకు ఇది చెప్తున్నా అంటే, సొంత ఇనుప ఖనిజం గనులుంటే 600-700 రూపాయలు టన్ అవుతుంది. ఇవాళ 5,000 to 9,000 కడుతుంది స్టీల్ ప్లాంట్. 2,000 కోట్ల రూపాయలు ఏటా ఖర్చు అవుతుంది. ఈ 2,000 కోట్ల రూపాయలు ఉంటే ఆ భూతలు కొనుక్కునే వాళ్ళు, ఆ పర్జింగ్ పైపులు కొనుక్కునే వాళ్ళు కదా స్టీల్ ప్లాంట్. ఈ విధానాలు కదా ఇవాళ స్టీల్ ప్లాంట్ కి గతి పట్టించింది. ఎందుకు చెప్తారు ఇవన్నీ? మళ్ళీ కార్మికుల పైన పడి, వాళ్ళ ట్రేడ్ యూనియన్ల మీద పడి, వాళ్ళ ప్రాణాలు పనిచేస్తున్నారు స్టీల్ ప్లాంట్ కొరకు, తమ జీవితాలు త్యాగం చేసి పనిచేస్తున్నారు. ఇవాళ పరిస్థితి ఏంటి? ఒక కార్మికుడు అక్కడ భయంకరమైన వేడిలో ఉండాలి స్టీల్ మెల్టింగ్ షాప్. మీరు ఎవరైనా ఒకసారి వెళ్ళండి స్టీల్ మెల్టింగ్ షాప్లో ఎట్లుంటుంది సిచ్యువేషన్. 2 గంటలు పనిచేసినాక మళ్ళీ వెళ్ళి ఏసీలు ఉండాలి. ఇలా స్టాఫ్ లేక వాళ్ళే అక్కడ పనిచేయాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు పనిచేస్తే, మరి తోటి కొలీగ్స్ చనిపోతే, అది తమ కళ్ళ ముందు భయంకరమైన 1600 డిగ్రీల సెంటిగ్రేడ్ లో ద్రవరూపంలో నొక్కు మీద పడి, నిన్నటి దాకా నా పక్కనే నిలబడి పనిచేసి నా ఫ్రెండ్ చనిపోతే వాళ్ళ బాధతో వచ్చి మంత్రులు అడిగితే, నీ కుటుంబంలో ఎవరన్నా చనిపోయిందా? మీరు వైసీపీ ఉన్నప్పుడు అడగలేదా? ఇదానండి మంత్రులు అడుగుతున్నది. ఒకసారి న్యాయంగా చెప్పండి, ఆలోచించండి ఒకసారి.